టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా ఒక విషయాన్ని మనం ఆలోచించాల్సిన సందర్భం ఉన్నది. అదేంటంటే హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీకి ఆదాయం వచ్చేటువంటి మొట్టమొదటి విభాగము టౌన్ ప్లానింగ్ విభాగం. ఈ టౌన్ ప్లానింగ్ విభాగం వలనే ప్రభుత్వానికి ఆదాయం రూపం ఎక్కువ మొత్తంలో వస్తుంది. ప్రతి టౌన్ ప్లానింగ్ ఆధీనంలోనే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఇన్కమ్ సోర్సెస్గా జనరేట్ అయ్యేది కూడా టౌన్ ప్లానింగ్ ద్వారానే వస్తూ ఉంటుంది. దీన్ని చూడాల్సిన సందర్భం ఉంటుంది. ఏంటంటే ఇది ఇక్కడ ఏదైనా ఒక నిర్మాణం చేపట్టాలంటే దానికి సంబంధించినటువంటి ఈ పాస్ అనే పోర్టల్ ఉన్నది. ఆ పోర్టల్ ద్వారా మాత్రము వీళ్ళకు పర్మిషన్లు అనేటివి వస్తూ ఉంటాయి. అయితే ఏదైతే అనుమతులకు ఉన్నదానికంటే ఎక్కువ కావాలంటే దానికి డబ్బులు కట్టిన తర్వాతనే దానికి నిర్మాణాలు చేపట్టాలనేటువంటి ఒక విభాగం ఉన్నది. కానీ ఇదంతా చెవిపడిన పెట్టకుండా ఉన్నటువంటి ఈ షేర్లింగంపల్లి సర్కిల్లో లింగంపల్లి సర్కిల్లో ఉన్నటువంటి దాంట్లో నిన్న ఏసీబీ రైడ్ జరిగింది. దాన్ని తనిఖీలు చేపట్టిండ్రు. ఎందుకంటే ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా ఎవరైతే అక్రమదారులు ఉన్నారో వాళ్లకు వత్తాసు పలుకుంటూ వీళ్ళు డబ్బులకు కకృతి పడతారని చెప్పేసి మాకు దరఖాస్తులు అందినాయి. కాబట్టి దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఏసీబీ వాళ్ళు తనిఖీ చేసిరు. అది ఏంటంటే ఇక తవ్వినా కొద్దీ ఇక మొత్తం కుండందువినా కొద్దీ బయటపడతానని చెప్పేసి పొద్దుగాల మొదలుకుంటే అర్ధరాత్రి వరకు కూడా వాళ్ళ సోదాలు అనేవి ఇక్కడ జరిగినాయని చెప్పేసి అన్ని వార్తాపత్రికలలో కథనాలు వస్తాయి. అంటే ఈరోజు మున్సిపల్ శాఖ అనేది ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. ఒకవేళ ఆయన తలుచుకుంటే క్షణంలో దీన్ని అరికట్టేటువంటి సందర్భం ఉంటుంది. కానీ అంతర్యం ఏందో చూడాల్సిన సందర్భం ఉన్నది. ఈరోజు ప్రభుత్వానికి రావాల్సిన దాన్ని పక్కకు పెట్టేసి ఆడ ఉన్నటువంటి కమిషనర్లు వాళ్ళు జేబులు రింపుకుంటారని చెప్పేసి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చినప్పటికీ ఈ రోజు వరకైతే దాని శాఖ నుంచి పట్టించుకున్న దాఖలైతే అనిపించలేదు. కానీ నిన్న మాత్రం షేర్లింగంపల్లి సర్కిల్ సంబంధించినటువంటి దాంట్లో ఏసీబీ రైడ్ జరిగింది. ఆ రైడ్కు సంబంధించినటువంటి దాంట్లో ఒక వార్త చూద్దాం. అది ఏంటంటే షేర్లింగంపల్లి సిఎంసి సర్కిల్ కార్యం అర్ధరాత్రి వరకు సోదాలు జారీ చేసి నోటీసులపై పలు ఫైళ్లను పరిశీలించిన అధికారులు. మళ్ళీ ఇంకోటి ఏమవుతుందంటే వీళ్ళ అక్రమాలను అనుమతులకు మించి నిర్మాణాలు చేసినప్పుడు కొన్నిటికి వీళ్ళు నోటీసులు ఇస్తా ఉన్నారు. సంబంధించిన వాళ్ళు నోటీసులు ఇచ్చి పచ్చదరగా వాళ్ళ దగ్గర నుంచి ఎందుకైనా నువ్వు నిర్మాణం చేపట్టామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇచ్చేసి వాళ్ళ దగ్గర వివరణ కోరుతా ఉన్నారు. తర్వాత వాళ్ళను మళ్ళా నోటీసులు జారీ చేసి వాళ్ళకు బేరసాద కుదుర్చుకొని వాళ్ళకు ఇక వాళ్ళు ఏం చేసుకున్నా కట్టుకోపోయినా మేము ఉన్నాయా మేము ఉన్నాం కట్టుకోపోరి అని చెప్పేసి అక్రమ మార్గంలో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నిర్మాణాలు చేపడతారని చెప్పేసి అభియోగాలనే చాలా కోకొలలు కనపడతాను. మరి నిజంగా నోటీసులు ఇచ్చిన తర్వాత నువ్వు ఎంతవరకు దీన్ని ఆపగలిగినవు అనేది ఎక్కడ ఉన్నదా? ఎక్కడ మీ ఇష్టం వచ్చినట్టు జరుగుతా ఉన్నాయి. మన కళ్ళకు కట్టినట్టు జరుగుతాయి. పెద్ద పెద్ద నిర్మాణాలు వీళ్ళు ఇచ్చేదేమో G+2, 3 వరకు ఇస్తా ఉన్నారు. ఇక దీంట్లో మళ్ళా ఏదో ఫీజు కట్టినట్టుగా కొత్త క్రియేట్ చేస్తూ ఉన్నారు. దొంగ కాగితాలు కూడా వీళ్ళు సృష్టిస్తారని చెప్పేసి పేపర్లలో వస్తూ ఉన్నది. అంటే కంచెను కాపాడేటోడే మేస్తే ఇక ఏం చేస్తాం? ఇంకా కొన్ని దిక్కులు అయితే ఇంకా విచిత్రం. సెట్ బ్యాక్ లేదు, ఇది అక్కడ కరెక్ట్ లేదని చెప్పేసి దాన్ని సీజ్ చేస్తూ ఉన్నారు. సీజ్ చేసినప్పటికీ మన నిర్మాణాలు కడతా ఉన్నారు. వాళ్ళకి వీళ్ళే వత్తాసు పలుకుతారా కట్టుకోపోయిపోయి మేము ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నారు. దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఏసీ వాళ్ళు నిన్న అర్ధరాత్రి వరకు కూడా సోదాలు అనేది చేపట్టారు. అంటే ఏమన్నా డబ్బులు ఆడింది పెట్టుకుంటారు వాళ్ళు. డబ్బులు ఆడ పెట్టుకోరు కదా, ఎక్కడున్నా ఎక్కువ ఇప్పుడు ఆఫీసులో పట్టుకొని వస్తారు డబ్బులు. కాబట్టి అక్రమ నిర్మాణాలు అరికట్టాలి. ఇలాంటి ఆఫీసర్ల పైన చర్యలు తీసుకోవాలి. నిన్న ఒక దగ్గర బిల్డింగ్ కూలి చచ్చిపోయినారు. ఇదంతా ఎవరా? దీనికి కారకులు ఎవరా? దీన్ని పరిశీలించాల్సిన అధికారులు మీరు ఏం చేస్తారట్టు? మీరు డబ్బులు తీసుకుంటే సరిపోతుందా? ఇక మీరు వేరే జనాలు అంటారు ఇలాంటి చేసే వాళ్ళను ఉపేక్షించొద్దని చెప్పేసి జనాలు చెప్తా ఉన్నారు. వాళ్ళ రక్తం పిండుతారు కానీ మీరు నిజం ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను ఎంకులాడరు అంటే ఇక మీరు మీ జేబులు నింపుకోవడానికే మీరు తయారయ్యారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకోటి
ఈ టౌన్ ప్లానింగ్ విభాగంతో పాటు శానిటేషన్ మిగతా వాటిపైన కూడా వీళ్ళు సోదాలు నిర్వహించారు. అక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. అయితే ఈ తనిఖీలు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. అక్రమ నిర్మాణాలను గురించి నోటీసులు జారీ చేస్తున్న అధికారులు ఆ తర్వాత మీరు ఏం చర్యలు తీసుకున్నారనే అంశంపై ఆరా తీసినారు. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సోకాజ్ నోటీస్ జారీ చేసిన అధికారులు వివరణ పేరుతో బేరసారాలు కుదుర్చుకొని నోటీసులు సైతం పట్టించుకొని నిర్మాణదారులకు స్వీపింగ్ ఆర్డర్లు జారీ చేస్తారు. ఇప్పటికి దిగి రాకపోతే ఫైనల్ నోటీసులు ఇస్తామంటే బెదిరించి వాళ్ళ నుంచి వసూలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఫిర్యాదులు అందిన వాళ్ళనే వచ్చినామని చెప్పేసి అంటారు. నిజంగా మీరు ఇక మిమ్మల్ని కథ ఏదో చేస్తామని భయపెట్టించి వాళ్ళకి డబ్బులు గుంచుతారు తప్ప నిజంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటలేరు. నిజంగా ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా చేస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసులన్నా పెట్టాలి, లేకపోతే కూల్చనన్నా కూల్చాలి. మళ్ళీ ఇవన్నీ ఏది పక్క పెట్టకుండా మరి అంత పెద్ద నిర్మాణాలు జరుగుతూ ఉంటే మరి మీ కళ్ళకు కనపడతలేరు అని చెప్పేసి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తాను. రోడ్ల మీద చూడుకోండి, దుమ్ము చెత్త చెదన వాళ్ళ పని మొత్తం రోడ్లపైన చేసుకుంటా ఉన్నారు. వచ్చేపేట వాళ్ళందరికీ ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. రోడ్లపైన వాళ్ళ స్టీల్ మొత్తం రోడ్లపైన, వాళ్ళ ఇసుక పైన రోడ్లపైన, వాళ్ళ ఇటుక రోడ్లపైన వాళ్ళ మొత్తం దుమ్ము అవుతూ ఉన్నది. చుట్టుపక్కల నీళ్ళపై ఆ దుమ్మంతా పడుతూ ఉన్నది. కనీసం దీన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. కొన్ని దిక్కులను అయితే అసలు పార్కింగ్ లేదు, రోడ్ల మీద పార్కింగ్ పెడతారు. మరి ఎట్లా పర్మిషన్లు ఇస్తారో అర్థం కాని సందర్భం. అయితే నోటీసులు జారీ చేస్తే ఒక నిర్మాణం ఆగలేదు. అదే అంశంపై ఏసీబీ అధికారులు ఆరా తీసిండ్రు. అంజయ్ నగర్, గచ్చిబౌలి, జేపీ కాలనీ, జేపీ హిల్స్, రాఘవేంద్ర కాలనీ, రాజరాజేశ్వర, కొండాపూరు, శ్రీరామ్ నగర్ అతిరేక ప్రాంతాల్లో సీజ్ చేసిన భవనాలను సైతము ఆ బోర్డులను తొలగించి మళ్ళా నిర్మాణాలు చేపడతారంటే మీరు ఏం చేస్తారా, నిద్రపోతారా అని చెప్పేసి అంటారు. దీని వినతులను పరిశీలించి ఏసీబీ రైడ్ చేసి ఇట్లా కాదు సార్, నిజంగా వీళ్ళను ఉపేక్షించొద్దు, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఎంప్లాడురా ఆయన అంటే వీళ్ళు జేబులు నింపుకోవడానికి కక్కుతుపడి చూడండి సార్, వీళ్ళ పర్మిషన్లు ఏమున్నది ఇక్కడ. వాళ్ళ నిర్మాణాలు కూడా 5-6 అంతస్తులు, మళ్ళీ పెంట్ హౌజులు, సెల్లార్లు ఇలా నిర్మాణాలు చేపడతాంటే కూడా ఏం లేదు. మరి సిగ్గున్నదా అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో మీరు ఇచ్చిన ఉద్యోగ ధర్మం నెరవేర్చాలని చెప్పేసి అక్రమార్కుల గుండాలో రైళ్లు పరిగెత్తాలని మీరు ఉద్యోగం తీసుకుంటా అంటే ఉద్యోగం తీసుకొని పనిచేస్తారు కదా మీరు. మరి ఇందిరా బాబు తప్పు, ఇది ప్రభుత్వానికి ఆదాయ మార్గం రావాలి. మరి ఇది చేయడం వల్ల దీని ఫెసిలిటీ కరెక్ట్ ఉన్నదా, దీని వ్యవస్థ మంచిగా ఉన్నదా అని చూడాలి. మన నెల రోజుల లోపట్నే 6 అంతస్తుల బిల్డింగ్ చేస్తారు. మరి ఇది ఎంతవరకు నిలబడుతుందో ఆలోచించుకోవాలి. మరి మొన్న చచ్చిపోయిన దానికి కారణం ఎవరో దాన్ని చెప్పాలి. అంటే కార్మికులు ఏమైనా పర్లేదు, చుట్టుపక్కల ఏమైనా పర్లేదు, మీ జేబులు మాత్రం రెండాలి. ఇది ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలో ఏసీబీ అధికారులు దాడి చేసిరు. వీటిని ఉపేక్షించొద్దు, నిజంగా వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం.